సార్ నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఆల్వేస్ ఆల్ రైట్. ఈ మధ్య ఏమైందంటే చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. మీకు ఫ్రీగా మనీ కావాలంటే నేను ఒక యాప్ చెప్తాను, దాంట్లో మీరు లాగిన్ అయ్యి గేమ్ ఆడండి, అమౌంట్ వస్తుంది అని చెప్పారు. ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే వాళ్ళు చదువుకోక అదైనా, బట్ సెలబ్రిటీస్ కూడా మనకు ఆ యాప్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చేసి నిధి అగర్వాల్, కాజల్ అగర్వాల్, సో ఇలా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకేంది సార్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయాలి అని ఎందుకు వచ్చింది ఆలోచన? అసలు వాళ్ళు డబ్బులు సంపాదించలేకంటారా ఎట్లా? ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళ ఫేస్ వాల్యూ కోసం డబ్బులు ఇస్తారు. ఓకే, ఆ డబ్బులు తీసుకుని మాకేం పోయింది, మన ఫేస్ వాల్యూకి డబ్బులు ఇస్తున్నారు, మనం చేస్తున్నాం. అది దానివల్ల సమాజానికి ఏం చెడు మంచి అంత ఆలోచించే స్థాయిలో లేరు చాలామంది. ఒక అమితాబ్ బచ్చను, ఒక సచిన్ టెండూల్కర్ అంటే సెలబ్రిటీస్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలాంటి అడిగితే వాళ్ళు చేయరు. అమితాబ్ బచ్చన్ కూల్ డ్రింక్ కోకోకోలా చేయమని, క్యాంపాకోలా పబ్లిష్ చేయమని చేయను అన్నాడు. దానివల్ల ఆరోగ్య దెబ్బతింటుంది పిల్లలకి, నేను చేయను అన్నాడు. అలాగే టెండూల్కర్ వీళ్ళు యాడ్స్ వస్తాయి వాళ్ళవి, అన్నీ సమాజానికి ఉపయోగపడే మంచి తప్పితే ఈ సమాజానికి చెడు చేసేది వాళ్ళు చేయరు. సెలబ్రిటీకి ఆ బాధ్యత ఉండాలి. డబ్బులు ఇస్తారు కనుక మన ఫేస్ వాల్యూకి డబ్బులు ఇస్తారు, మనం ఏదైనా చేసేస్తూ అనుకునే బుద్ధి తక్కువ. వీళ్ళంతా ఈ నడమంతరపు సిరి సెలబ్రిటీస్ వీళ్ళు, వాళ్ళకి అంత కల్చర్, అంత కల్చరు, అంత సోషల్ అవేర్నెస్, సోషల్ ఉండదు. డబ్బులు వస్తే వాళ్ళు దేనికేం రెడీ అన్నట్టు బాపత్తు వాళ్ళే చేస్తారు అలాంటి. అందుకనే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటారు కదా. ఇప్పుడు సెలబ్రిటీస్ మీద అంటున్నాం, ఎంత ఈ విషయంలో తమాషా ఏంటంటే ఒక కానిస్టేబుల్ పోలీస్ అంటే ఈ బెట్టింగ్ యాప్లు చేసే వాళ్ళని పట్టుకోవలసిన డిపార్ట్మెంట్లో ఉన్న అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అంటే ఇది ఒకళ్ళని కాదు, ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్ ఇన్ ద సొసైటీ. సమాజంలో ఒకళ్ళని చెప్పడానికి లేదు, అందరూ బాధ్యులే. మీడియా కూడా బాధ్యులే. మీడియా ఏనాడైనా ఒక్క 30 సెకండ్లు ఇది జరుగుతుందని తెలుసు కదా. మీడియాకి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మీడియా ఒక్క 30 సెకండ్లు ఈ మోసపోకండి, అందుకే సార్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ఇది అయినాక ఇంత జరిగినాక, ముందే మీరు అవేర్నెస్ అయిపోయినాక అంత జరిగి పోలీసులు పట్టుకున్నాక ఇప్పుడు చాలా రోజుల నుంచి చేసుకుంటూ వచ్చారు. ఏమి చేసుకుంటే మీకు దీనికోసం ప్రజలకి మీ మీడియా ద్వారా ఇలాంటి మోసపోకండి, ఇలాంటికి ఎంకరేజ్ కాకండి, ఈ ఫ్రాడు, ఈ తప్పు అని చెప్పారా? ఏ మీడియాలో చెప్పిందా? మీరు పబ్లిక్ నుంచి మేము బయట తీసుకున్నాం సార్. అంటే ఎప్పుడు అయిపోయినాక ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది దాదాపు 1 year 1.5 year 2 years జరుగుతుంది. ఈ 2 yearsలో ఏ మీడియా దీనికి అవేర్నెస్ తీసుకొచ్చింది పబ్లిక్? మీకు 30 సెకండ్లు మీరు వేరే యాడ్ వస్తే డబ్బులు వస్తాయి, ఇది మీరు వేస్తే ఫ్రీగా మీ డబ్బులు రావు కనుక ఇయ్యరు మీ యాడ్స్లో. అది మీకు 30 సెకండ్లు అమ్ముకుంటారు కనుక 30 సెకండ్లు దీనికి ఏది ప్రజల కోసం సమాజం కోసం మనం ఇచ్చే యాడ్ ఏంటి ఇయ్యరు. మీరు నువ్వు కాదు, మీడియా అనేది ఆ రెస్పాన్సిబిలిటీ మీడియాకి కూడా ఉందంటున్నాను. అంటే ఇది ఒకళ్ళ మీద తోసేసి ఎస్కేప్ అవటం కాదు. ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అన్ని ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ప్రతి రంగానికి బాధ్యత ఉంది. ఈ వాళ్ళ సెలబ్రిటీస్ వాళ్ళకి బుద్ధి లేదు చేస్తారు. అలాగే మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఇప్పుడు రానా గారి పేరు వచ్చింది, ఉన్నాను. అదే సెలబ్రిటీస్ వీళ్ళందరూ నడమంతరం సెలబ్రిటీస్. వీళ్ళ సెలబ్రిటీస్ నరమంతరం. వాళ్ళకి ఏముంది, డబ్బు తప్పితే ఇంకోటి చేస్తారు. డబ్బు ఎలా వస్తే డబ్బు వస్తే చాలు, దేనికైనా మాకు అనవసరం, మా ఫెస్టివల్కి డబ్బులు ఇస్తారని మేము చెప్తున్నాం, అది మంచి చెడు మాకేం అవసరం అనే బాపత్తులో ఇర్రెస్పాన్సిబుల్ సెలబ్రిటీస్లో ఉన్నారు మంచివాళ్ళు, బ్రహ్మాండంగా ఏది ఇలా సమాజానికి ఉపయోగపడి చేసేవాళ్ళు ఉన్నారు. ధోని వీళ్ళందరూ వాళ్ళ యాడ్స్ మరి వీళ్ళకన్నా పెద్ద సెలబ్రిటీస్ కదా, వాళ్ళ యాడ్స్ చూడండి, ఏదో సమాజానికి ఉపయోగపడే యాడ్స్ చెప్తే ఒక్కటి కూడా సమాజాన్ని చెడు చేసేది చెయ్యరు వాళ్ళు. దే డోంట్ వస్తే కూడా కోట్లు ఇచ్చినా కూడా వీళ్ళకి ఏమిస్తారు, లక్షలు ఇస్తారు, వాళ్ళ కోట్లు ఇస్తారు, అయినా సరే చేయరు. సో దట్ ఈజ్ మనం ఒక సెలబ్రిటీ అయ్యామంటే ఈ సమాజం వల్ల మనం అయ్యాం, ఈ ప్రజల వల్లే మనం ఇంత సెలబ్రిటీ అయ్యాం. సో ప్రజలకు మంచి చేసేది మనం చేయాలి తప్పితే ప్రజలకు చెడు చేసేది మనం ఎంకరేజ్ చేయకూడదు అనేది ఆ బాధ్యత, ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉండాలి, వీళ్ళకి లేదు. అందుకే నేను వాళ్ళ ఒక్కళ్ళే కావాలని అందరికీ చాలామందికి లేదు అంటున్నాను. ఈ సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి సినిమాలు, ఈ సినిమా తాలూకు సెలబ్రిటీలు, మీడియా, స్పోర్ట్స్ చేయగలవు. వీళ్ళు చేయాలి, వాళ్ళు ఎవరు చేయట్లేదు. ఇంతవరకు నేను చాలాసార్లు చెప్పాను,
ఒక 30 సెకండ్లు అయ్యా మీ టీవీలో 30 సెకండ్లు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కనుక ఇది మాకెందుకు మా డబ్బులు రాంది మేము పెట్టుకు చేయటం అని ఆలోచిస్తే ఎట్లా 30 సెకండ్లు ఆ ప్రేక్షకులు పబ్లిక్ చూడబట్టే కదా, సమాజం చూడబట్టే కదా మీ ఛానల్స్. అది సోషల్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా సమాజం చూడబట్టే కదా. ఈ సమాజానికి చెడితే సమాజానికి ఒక చిన్న హింట్, ఇది విపరీతంగా వస్తున్నాయి దీనికి మోసపోకండి. ఆర్బీఐ ఇస్తుంది, టెలిఫోన్ ఎయిర్టెల్ వాళ్ళు పంపిస్తున్నారు మెసేజెస్, మీడియా పంపిస్తుంది. ఇప్పుడు మాత్రం వాడు చెడు వీడు చెడు వాడు వాడు పెళ్ళాం వీడితోటి వీడి పెళ్ళం వీటి కోసం వచ్చేస్తాయి. కానీ ఈ సమాజం స్పృహతో ఎక్కడొస్తున్నారు? సో అందుకనే బ్లేమ్ చేయటం కాదు, ఒక ఎవరి రెస్పాన్సిబిలిటీ అనేది అందరికీ ఉంది, అందరూ మిస్ అవుతున్నారు కొంచెం. అందుకనే ఈ అమితాబ్ బచ్చన్లు టెండూల్కర్ లాంటి వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఈ సమాజం ఈ సెలబ్రిటీలు అనేవాళ్ళు, వాడు చిన్న సెలబ్రిటీ అంటే పెద్ద సెలబ్రిటీ, దే షుడ్ లెర్న్. మన సెలబ్రిటీ 10 మంది మనల్ని గుర్తుపడుతున్నారు, 10 మంది మన మాటకి వింటున్నారు అన్నప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. సమాజానికి చెడు చేసేది మనం చేయకూడదు, సమాజానికి చెడు కల్పించేది మనం మాట్లాడకూడదు అనేది వాళ్ళకు ఉండాలి. కడుపుకు అన్నం తినే మనుషులకు ఆ బాధ్యత ఉండాలి. అవి లేని బాబు ఇది. ఒకవేళ ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఎట్లాంటి శిక్ష వేస్తే? అదే మన చట్ట ప్రకారం వాళ్ళని పెద్ద శిక్షలు వేసే చట్టం లేదు. అందుకని నేను మొన్న ఆఫీసర్ గారితో డిబేట్లో ఉన్నప్పుడు కూడా చెప్పాను, లాయరు ఆయన ఉన్నారు చెప్పాను, మనం ఈ రూల్స్లో స్ట్రింజెంట్ రూల్స్ కావాలి. ఇలాంటి వాళ్ళని ఒకసారి బాయ్కట్ చేస్తే వాళ్ళు మళ్ళీ తలెత్తుకునే లేకుండా చేయాలి. అలాంటి రూల్స్ కావాలంటే ఒకడు ఇలాంటి పట్టుకున్నా వాడి ఆధార్ కార్డుని జీరో చేయాలి. అంటే వాడి ఆధార్ కార్డు మీద వాడికి ఎలాంటి గవర్నమెంట్ యొక్క ప్రయోజనాలు అందవు. ఆధార్ కార్డు రెడ్ లిస్ట్ ఆధార్ కార్డు. ఇలాంటి పనులు చేసేవాళ్ళు బెట్టింగ్ యాప్ అవచ్చు, రేప్ అవచ్చు, ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళని ఆధార్ కార్డుని రెడ్ లెటర్ పెట్టేయాలి. ఆ రెడ్ ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డుకి రెడ్ మార్క్ పెట్టేస్తే ఏమవుద్ది, వాడు దేనికి బ్యాంక్ లోన్కి పనికిరాడు, గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాడు, వ్యాపారం చేయాలంటే లైసెన్స్ పనికిరాడు. వాడు ఆధార్ కార్డు ఒట్టి పేరుకి వాడి అడ్రస్ పేరుకి తప్పితే దేనికి వీసాకి పనికిరాదు, ఫారెన్ వెళ్ళాలన్నా పనికిరాదు. ఇలాంటి స్ట్రింజెంట్ రూల్స్ తీసుకొస్తే అప్పుడు భయపడతాడు ఎవడన్నా. భయపడితేనే దారికి వస్తాడు తప్పితే రిక్వెస్ట్ చేస్తే కుదరదు. ఇప్పుడు ఏదో వాడు సారీ చెప్పేస్తాడు, సారీ చెప్తే వదిలేస్తే ఉంది, సారీ చెప్తే వదిలితే మళ్ళీ ఇంకో పేరు మీద వస్తాడు. మన సోషల్ మీడియాలో అవుతుంది, కొన్ని యూట్యూబ్లను బ్యాన్ చేస్తున్నారు. వాడు నెక్స్ట్ మంత్లోనే వేరే పేరు మీద వేరే పేరు ఓపెన్ చేస్తాడు. సో ఇది ఆ స్ట్రింజెంట్గా వాడు కోల్పోతాడు సర్వం. ఇలాంటి తప్పు చేసి దొరికితే మొత్తం కోల్పోతాడు. వాడి ఫ్యామిలీ ఎందుకు పనికిరాకుండా ఉంటారు. వాడి ఆధార్ కార్డు అనేది పేరుకి కోసం తప్పితే, పేరు చిరునామా కోసం తప్పితే ఇంక ఏ ప్రయోజనానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారము, బ్యాంకులు కానీ చదువులు కానీ ఎక్కడికి ఎందుకు ఫారెన్ చదువుకు వెళ్ళాలని కూడా పనికిరాదు అనేది కనుక అలాంటి బాగుంది సార్ మీ ఐడియా. ఈ ఐడియా కనుక గవర్నమెంట్ ఇంప్లిమెంటేషన్ చేసింది అనుకో దెబ్బకి ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. అది చెయ్యాలి, అలాంటి తీసుకురావాలి రూల్స్. అదే మీలాంటి పెద్ద వాళ్ళు మాట్లాడితే ఏమైతే ఈజీగా అయిపోతాయి. నేను మాట్లాడుతున్నాను, చాలా సందర్భాలు చెప్తున్నాను, చాలా డిబేట్లో చెప్తున్నాను. ఇది గవర్నమెంట్ నుంచి మారాలి, ఈ రూల్స్ రావాలి. ఎవడికి ఎప్పుడైనా ఒక మనిషి ఎప్పుడు భయపడితేనే చట్టానికి లొంగుతాడు, భయపడితేనే. ఎందుకంటే మన సమాజం 1000 ఏళ్ల దాస్యం వల్ల భారతదేశం యవనులు, హూణులు, మ్లేచ్చులు, మొగలాయులు, ఆంగ్లేయులు పరిపాలించి ఈ 1000 ఏళ్ళ దేశంలో మన డిఎన్ఏ ఎలా తయారైందంటే, డిఎన్ఏ మనకి ఏదైనా సరే ప్రభుత్వం ఏం చెప్పినా దాన్ని వ్యతిరేకించడం. అప్పుడు ఎందుకు వ్యతిరేకించాం? అది విదేశీ ప్రభుత్వం, పరాయి ప్రభుత్వం మన పాలిస్తుంది. కనుక వాడు ఏం చెప్పినా ఎదిరించడమే మన కార్యక్రమం. ఇప్పుడు మన పాలన మనకు వచ్చినా కూడా ఇంకా డిఎన్ఏ పోలా. ప్రతి ప్రభుత్వం ఏదన్నా సరే మనం ఎదిరించడమే, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని అతిక్రమించడమే. అదే మన డిఎన్ఏగా ఉంది. అది కూడా మారాలి, ప్రజల్లో కూడా ఆ మార్పు రావాలి. ఇది మనం ఆ రోజు పరా ప్రభుత్వం కనుక ప్రతిదానికి వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏది పెట్టినా మనం వ్యతిరేకించాం. ఇప్పుడు మన ప్రభుత్వం, మన రూల్స్ని మనం గౌరవించాలి, దీన్ని మనం ప్రేమించాలి. అంటే మనకు హక్కులు ఉన్నాయి. హక్కుల కోసం ఇది నా హక్కు, నా ప్రాథమిక హక్కు, నా జన్మ హక్కు అని మాట్లాడేది హక్కులు ఉన్నాయి. ఇది నా బాధ్యత, ఇది నా రెస్పాన్సిబిలిటీ అనేది ఉందా మనకి? లేదు. అవి రావాలి. ఎవరి సిటిజన్ షుడ్ హ్యావ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. మన రాజ్యాంగంలోనే అది తక్కువ. హక్కులకు ఉన్నంత ప్రాముఖ్యత అనేక సెక్షన్స్ ఉన్నాయి హక్కులకు మాట్లాడటానికి.
బాధ్యతల గురించి రెఫర్ చేయడానికి లేవు. బాధ్యతలు లేదు ఎవరికి. హక్కులు మాత్రం చేయి పిడికిలు బిగించి జామ్ ధూమ్ దకార్ అంటాడు. ఇది నీ బాధ్యతరా, నువ్వు చేయాలి, సిటిజన్గా నువ్వు చేయాలంటే అది లేదండి. సో అది కూడా రావాలి. అవి వచ్చినప్పుడే ఇలాంటివన్నీ, లేకపోతే అడపదడప 6 నెలలకు ఒకసారి ఇలాంటి మన అంతకుముందు కాల్మని, ఇప్పుడు ఇది, రేపు ఇంకోటి, ఈ ఒకటి ఈ ఎదవలు ఎదుగుతూ ఉంటారు. ఈ ఈ దరిద్రపు ఈ షార్ట్ కట్లో మనీ సంపాదించాలి, షార్ట్ కట్లో ఎదగాలి అనే వాళ్ళని ఆశతోటి ఉండేవాళ్ళు, వాళ్ళని వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసే దౌర్భాగ్యులు ఉంటానే ఉంటారు. వాడు ఒక్కోసారి ఒక్కో మార్గం. అలాగే ఒక అతను సార్, ఇప్పుడు నేను చాలా మందికి హెల్ప్ చేస్తున్నా అని చెప్పేసి వీడియో పెట్టి బెట్టింగ్ యాప్ ద్వారా లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు. సో అంటే బయటికి మాత్రం ఈ విధంగా చేస్తున్నా అనేసి డ్రామా. పైకి 100 మందిని ముంచి నేను ఒకటికి హెల్ప్ చేశాను. అది ఇవన్నీ అందుకని ఇప్పుడు సారీ చెప్తున్నారు. సజ్జనార్ గారికి కూడా నేను అడిగే రిక్వెస్ట్, అప్పీల్ ఏంటంటే, సారీ చెప్పారు కదా అని వదిలేయద్దండి. సారీ విల్ నెవర్ మేక్ ఏ డెడ్ మ్యాన్ అలైవ్. సారీ అన్నంత మాత్రం సచ్చినోడు బతకడు. సో సారీ చెప్పేశాడు కనుక ఆంగ్లేయులు మనం పరిపాలించి 300 ఏళ్ళు పరిపాలించి సారీ, థ్యాంక్స్ కొన్ని నేర్పిల్లారు. చెమ్మ చెలుమని కొట్టి సారీ అని అంటాం. ఆయన సారీ చెప్పాడు కదయ్యా అని మనం అంటాం. ఈ దరిద్రం నేర్పిల్లాడు. సారీ విల్ నెవర్ మేక్ ఏ డెడ్ మ్యాన్ అలైవ్. కనుక సారీలకు వదిలిపెట్టద్దు. వాడు సారీ చెప్పినా సరే చేయాల్సిన వాళ్ళ మీద యాక్షన్, కేసు ఫైల్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేసి, సో లెట్ దెమ్ ఫేస్ ది చేయాలి. ఇంకా స్ట్రింజెంట్ రూల్స్ చట్టం ప్రకారం కొంచెం తీసుకురావాలి. తీస్తేనే అప్పుడు ఈ రేప్ చేసిన వాడికి హ్యూమన్ రైట్స్ ఏంటమ్మా? రేప్ చేసిన వాడికి హ్యూమన్ రైట్స్, ఇలాంటి సన్నాసులకి హ్యూమన్ రైట్స్, వీళ్ళకి హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చేస్తుంది మళ్ళీ తుర్రు అని. ఇవన్నీ కూడా ఇలాంటి కేసుల్లో హ్యూమన్ రైట్స్కి పర్మిషన్ లేదు. లాయర్స్ కూడా డెసిషన్ తీసుకోవాలి. సామాజిక స్పృహ అనేది లాయర్స్ కూడా. వై షుడ్ దే ఆర్ స్టాండ్ ఫర్ ఇలాంటి ఎదవులకి బెయిల్ ఇవ్వడానికి వాడు ఎందుకు రావాలి కోర్టుకి? వాడికి సమాజ బాధ్యత ఉంది కదా. అదే ఉందండి, ఎవడొచ్చినా మేము లాయర్గా మా బాధ్యత క్లయింట్ కాదు. అది లాయర్గా నీ బాధ్యత అంటే వాడి ఇలా ప్రూవ్ అయ్యి ఎదవా అన్నాక ఇంకా వాడికి బెయిల్ కోసమని వాడి కోసం నువ్వు కోర్టుకు అపీర్ అవ్వద్దు అసలు. మీరంతా లాయర్స్ అందరూ ఒక జట్టుగా ఇలాంటి బ్యాడ్ ఎలిమెంట్స్కి మేము అపీర్ అవ్వమానండి. అప్పుడు దెబ్బకి దారికి వస్తాయని. హంతకుడికి లాయర్ అపీర్ అవుతుండే, తప్పు చేయాలంటే కూడా ఆలోచిస్తారు. మనకి పోలీసు ఎవరు లాయర్ కూడా ఎవడు రాడు, మరి జైల్లోనే అక్కడే మగ్గిపోవాల్సి వస్తుంది కానీ భయపడతారు. సో ఇవన్నీ అందుకనే రెస్పాన్సిబిలిటీ ఆల్ రౌండ్గా ఉంది. లాయర్స్ దగ్గర ఉంది రెస్పాన్సిబిలిటీ, పోలీసుల దగ్గర ఉంది రెస్పాన్సిబిలిటీ, మన సోషల్ మీడియాలో ఉంది, మనకి ప్రజల్లో కూడా ఉంది. ప్రశ్నించాలి. ఇప్పుడు వాళ్ళు ఆశపడుతున్నారనే తప్పు పట్లేమ్మా. పేదోడు వాడు లేనోడు, వాడికి ఏదో ఒక 20,000 వస్తాయంటే వాడికి ఏదో ఒక ఆశ ఉంటుంది. మనం ఏమీ లేదు వాడికి, ఒక పూట అన్నానికి ఒక పూట తింటే ఒక పూట తినలేదు. ఆశ అనేది మనిషి జీవితంలో సాధారణం, అది సహజ సిద్ధమైన ఆశ. నువ్వు వాడు ఒక 1,00,000 రూపాయలకు ఆశపడితే నువ్వు 10 లక్షలకు ఆశపడతావు, నేను 1 కోటి రూపాయలకు ఆశపడతావు. ఆశ అనేది లేనివాడు లేడు. ఆశ లేకపోతే జీవితమే లేదు, మానవ జీవితం ముందుకు సాగదు. సో వాడు ఆశపడుతున్నాడు తప్పు అంటే ఎట్లా? వాడు ఆశపడతాడు, వాడిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు మీ తప్పు. వాళ్ళలో ఉన్న వీక్నెస్ ఏదో వస్తేమో, అది వస్తే చిన్న గుడి చేసుకుందాం, లేకపోతే చిన్న బండి కొనుక్కుందాం, వాడు ఉంటాయి. ఎవడ పేదవాడికి బిలో పవర్టీ లైన్ ఉన్నవాడికి కాస్త అలా ఏదో చేసుకోవాలి, ఏది డబ్బు వస్తే వ్యాపారం పెట్టుకుని బండి కొట్టు పెట్టుకుని బతికేద్దాం, ఇలా ఉంటాయి రకరకాల ఆశలు వాడికి ఏమీ లేనప్పుడు. అలాంటి వాళ్ళు ఆశపడతారు. అది ఆశ కరెక్ట్ కాదురా. ఈ ఆశకి మీరు ఆశ అంటే మనం ఏదైనా బిజినెస్ లాగా చేసి దాని నుంచి వచ్చిన అమౌంట్ అట్లా చేసుకుంటే ఇది తప్పు, ఈ మోసపోతాం, ఇది మీరు ఆశపడి మోసపోవద్దు అని మనం చెప్పాలి కదా. వాళ్ళని తప్పు పట్టడం కన్నా అది మన బాధ్యత.